వీటికన్నా చాలా ఎక్కువైన దారుణాలు మనం చూస్తూ ఉంటాం. కానీ అవన్నీ మనకి చాలా చిన్న చూపుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది చూసిన తర్వాత అమ్మ బాబోయ్ అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఆ బాధ అనేది అది జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే గట్టిగా ఉంటుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మీ అందరికి తెలిస్తే కనుక చాలా అంటే చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ లారీ వచ్చి ఏ వెహికల్ ని కూడా గుద్దకుండా ఇంతలాగా అయిపోయింది. కర్ణాటక నుంచి దాదాపు రాజమండ్రిలో తను చేరుకోవాల్సిన 2 కిలోమీటర్ దగ్గరలో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. అది కూడా ఎలాగంటే జస్ట్ డ్రైవ్ చేస్తాను దగ్గరికి వచ్చేసాం అనుకునే గ్యాప్ లో లెఫ్ట్ టైర్ ఏదైతే ఉందో ఫ్రంట్ వీల్ అది ఒక్కసారిగా పేలిపోవడం తోటి లారీ అదుపు తప్పి ఇంతలాగా పైనుంచి పడిపోయి పిల్టీలు వేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం ఏ సెట్టింగ్ ఆ సెట్టింగ్ మొత్తం వదిలేసి తూట్లు అయిపోయింది లారీ. అండ్ ఈ లారీలో ప్రయాణిస్తున్నది ఇద్దరు, ఒకటి డ్రైవర్, రెండోది క్లీనర్. లక్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఎవరికి ఏం కాలేదు, చిన్న చిన్న గాయాలతో అయితే బయటపడ్డారు. కానీ ఇందులో నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోడ్డు మీద వెళ్ళి ఆగుతారు కదా, వాళ్ళలో చాలా మంది డ్రైవర్ ని నోటుకొచ్చిన తిట్లని తిట్టుకున్నారు. అలా ఎలా తోలాడు, అంతలా కళ్ళు మూసుకుపోయాడా, అంతలా తాగేసి ఎడుతున్నాడా అని. నిజానికి ఏ డ్రైవర్ కూడా కావాలని యాక్సిడెంట్ చేయడు. ఒకవేళ వాళ్ళు తోలే వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి వచ్చే భయం ఏంటంటే ఆ టైంలో ఇతరుల ప్రాణాలకు ఏమన్నా అవుతాయా లేదా మన ప్రాణాలు ఏమన్నా అయితే భయంతో తోలుతారే తప్పించి కావాలని ఎవరో అయితే యాక్సిడెంట్ చేయరు. అసలు డ్రైవర్లకు ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బండిలో ఏదైనా లోడ్ ఎక్కిందంటే ఆ లోడ్ వాళ్ళు వెళ్ళాల్సిన స్పాట్ కాడ నుంచి ఇక్కడ వీళ్ళ లోడ్ వేసిన కాడ నుంచి ఈ డ్రైవర్ కి ఫోన్ మీద ఫోన్ వేసి రాడ్ వేస్తూనే ఉంటారు. ఇంకా రాలేదేంటి అని. సో ఆ టైంలో డ్రైవర్లు ఏం చేస్తూ ఉంటారంటే తిండి తినకుండా నిద్రపోకుండా మరీ తోలుతారు. అలాంటప్పుడు పొరపాటున వాళ్ళ టైం బాగోపోతే కనుక ఇదిగో ఇలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. దయచేసి ఏ డ్రైవర్ ని చిన్న చూపు చూడకండి ప్లీజ్.